ఇప్పుడు మరి దామోదర్ రెడ్డి గారు హైదరాబాద్ ట్రస్టీ గారు మాట్లాడతారు. నేను కొంచెం టైం తీసుకుంటాను ఇవాళ. ఎందుకు అంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలా. ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను వెళ్ళా ఢిల్లీ, ఒకప్పుడు అస్థిన. వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు ఎందుకు మొఘళ్ళు ఆ గద్దె కోసం ఎందుకు అంత యుద్ధాలు చేశారు, పాండవుల నుంచి ఆ పట్టణంలో ఆ సింహాసనం కోసం ఎందుకు యుద్ధాలు జరిగాయి, ఎందుకు అంత ఆకర్షణ అనేది. అది సెంటర్ పాయింట్, భారతదేశానికే కాదు ప్రపంచానికి సెంటర్ పాయింట్. అలాంటి శక్తి ప్రకంపనలతో కూడిన ప్రదేశం ఢిల్లీ. ఆ ఢిల్లీలో పిఎస్ఎస్ మూవ్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది. బుద్ధా సిఇఓ అని మన విశాఖపట్నం చంద్రశేఖర్ గారు, అప్పాజీ వాళ్ళ అబ్బాయి, మమ్మల్ని అందరినీ చాలామంది, ఒక హైదరాబాద్ నుంచి కొంతమంది పోయాం, చుట్టుపక్కల నుంచి పిరమిడ్ మాస్టర్స్ అనేక వరకు ఒక 500-600 మంది వచ్చారు. ఫస్ట్ టైం భారతీ భవన్లో ప్రోగ్రాం. అది నాకు తెలిసి ఈ భారతదేశంలో అంత గొప్ప ఆడిటోరియం ఎక్కడ లేదు, ఏ దేశంలో కూడా ఉండదేమో. అంత హై లెవెల్లో కట్టారు. ఒక ఇంద్రభవనం అంటారు కదా, అలా ఉంది ఆ మెయింటెనెన్స్ కానీ ఆ కట్టడం కానీ. అందులో మన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి రామచంద్ర మిషన్ దాజీ గారు, ఆయనతో పాటుగా ముఖ్య అతిథిగా ఈ దేశ రాష్ట్రపతి తర్వాత ఇంకో 2వ ప్రముఖ వ్యక్తి ఉపరాష్ట్రపతి, ఆయన వచ్చాడు ముఖ్య అతిథిగా అక్కడికి, దినకర్ గారు. గమ్మత్ ఏంటంటే మొన్న అదే రోజున పైన మన కార్యక్రమం నడుస్తుంది, కింద సోల్ అని ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ కార్యక్రమం నడిపిస్తుంది. అక్కడికి ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు. ఏకకాలంలో జరిగింది ఇదంతా. వేరే వేరే రకరకాలుగా ఎంపీలు వచ్చారు, రకరకాల వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాటల ద్వారా కానీ మన పిఎస్ఎస్ మూవ్మెంట్ కానీ ఆధ్యాత్మిక గురువు కానీ చక్కగా చెప్పారు అందరూ. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉపరాష్ట్రపతికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇన్విటేషన్, డిసెంబర్లో జరిగే కార్యక్రమానికి ఇన్విటేషన్లు ఇస్తే నేను వస్తానని చెప్పాడు ఆయన. గట్టిగా చెప్పలు కొడదాం. ఎందుకు చెప్తున్నానంటే రోజు రోజుకు అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది పిఎస్ఎస్ మూవ్మెంట్. ఒక వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి సాధన ద్వారా ప్రతి సంవత్సరము, ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒక అప్గ్రేడ్ జరుగుతుంది. ఈ మూవ్మెంట్ ఎలా అప్గ్రేడ్ జరుగుతుందో దీన్ని బట్టే మన దగ్గరికి వచ్చే వ్యక్తులు ఆధారపడి ఉంటారు. మన లోపల ఏ అప్గ్రేడ్ జరగకుండా, మనలో ఏ మార్పు జరగకుండా మన దగ్గరికి సరైన వ్యక్తులు ఎప్పుడు రాదు. నువ్వు ఎలా ఉన్నావో దాన్ని బట్టే ఆ ఆకర్షణ ఉంటుంది. నీలో చెత్త గుణాలు ఉంటే, చెడు గుణాలు ఉంటే చెడు గుణ వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నీలో మంచి గుణాలు ఉంటే మంచి గుణాలు కూడా నీ దగ్గరకు వస్తారు. అందుకే సాధన అనేది చాలా సింపుల్గా తీసుకుంటారు, కానీ నిజంగా సాధన చేస్తే తెలుస్తుంది. ఇంతకుముందు పత్తి గారు సందేశంలో ఒక మాట ఇచ్చాడు. ఏ మాట చెప్పాడు? అరే భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఈ శరీరం అని చెప్పాడు. అక్షర సత్యం. ఎవరు భగవంతుడు? ఆత్మే దైవము. నేను ఆత్మను, నేను దైవాన్ని తెలుసుకోవడమే, ఆత్మరూపంలో తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవడం. ఆత్మ యొక్క సృష్టించిందే ఈ శరీరము, ఆత్మ యొక్క సృష్టే ఈ మనస్సు, ఆత్మ యొక్క సృష్టే బుద్ధి. ఈ మూడిటిని తనకు అనుకూలంగా తన యొక్క ఆత్మ యొక్క ఉన్నతి కోసం సృష్టించుకున్న వాహనం ఇది. ఈ వాహనాన్ని ఎంత బాగా చూసుకుంటావో, దీని గొప్పతనాన్ని ఎంతగా ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ గురించి అంత గొప్పగా తెలుసుకుంటారు. ఈ వాహనం గురించి ఏమి తెలుసుకునే వాళ్ళు, ఆ వాహనాన్ని పట్టించుకునేవాడు ఏమీ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది సహకరించినంతవరకు అంత కథ, ఇది సహకరించకపోతే ఏ కథ లేదు. అందుకే దీన్ని జాగ్రత్త చూసుకునే కార్యక్రమం మొదలుపెట్టాలి. దీన్ని ఎంత నువ్వు కేర్ చేస్తే నీకు అంత సర్వీస్ ఇస్తుంది. నువ్వు దీన్ని అంతా ఏం కేర్ చేయకపోతే అది కూడా నీకు కేర్ చేయదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు శాకారం చేయాలంటే ఇది బాగుండాలంటే అంతకంటే ఇంకొక మార్గం లేనే లేదు, ఉంటే కదా. అందుకే ఈ శాకారాన్ని ఎంతలా ఉద్ధృతమవుతూ ఉంటే, ఎంతలా అనారోగ్యాల పాలవుతుంటే, ఆరోగ్యం వైపు వచ్చే ప్రతి వ్యక్తి ఆహార విధానాలు ఖచ్చితంగా మార్చుకుంటాడు. ప్రపంచమంతా మార్చుకొని తీరుతుంది అతి తొందరలోనే. ఎందుకంటే ఇంకా వేరే మార్గం లేదు. శరీరం బాగుండాలంటే ఆహారం నియమాలు తప్ప ఇంకొకటి లేనే లేదు. నేను సంపూర్ణంగా తెలుసుకొని చెప్తున్న మాట ఇది. ఎవరైనా ఇదే తెలుసుకుంటారు, ఇంకొక మార్గమే లేదు. ఇది బాగుంటే మొత్తం బాగుంటుంది. వాహనమే లేకపోతే ప్రయాణమే లేదు.
నీ పోయే బస్సే లేదు, ఎక్కడ ప్రయాణం చేస్తావు? నా వెహికలే చక్కగా లేదు, ఎక్కడ చేస్తాను? దానికి టైం సర్వీసింగ్ ఇచ్చి తన ఆయిల్ గీలు అన్నీ చక్కగా చూస్తే అది నాకు సర్వీస్ ఇస్తుంది. మరి ఈ వాహనాన్ని సరిగ్గా చూసుకోరా? సరిగ్గా చూసుకోవాలంటే ఏకైక మార్గము ఓన్లీ శాకారమే, శుద్ధ శాకారం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ టీటీడీ కళ్యాణ మంటపంలో ప్రోగ్రాం అంటే మామూలు విషయం కాదు. ఆ పేరులోనే ఒక కిక్ ఉంటుంది, ఆ పేరులోనే ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. మరి ఇక్కడ పెట్టడం, అందులో ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా గృహప్రవేశాలు ఉన్నాయి, కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు అందరికీ ఉన్నాయి. కానీ అయినా ఈరోజు ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురిలో తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి. అక్కడ ప్రత్యేక కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. ఎందుకంటే పత్రి గారి యొక్క సమాధి అక్కడ ఉంది. శక్తిస్థల్ విజిట్ చేయడం అంటే పత్రికాని విజిట్ చేయడమే. అక్కడ ఆ చైతన్యం అలా ఉంటుంది. ఏదైనా గురువుల యొక్క సమాధి దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రకంపనలో. మరి శివరాత్రికి 26 తారీఖు నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం నుంచి మళ్ళీ ఉదయం వరకు, 26 ఉదయం నుంచి 27 ఉదయం వరకు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆ శివరాత్రి కార్యక్రమాలకు రావాలని ఆశిస్తూ, వస్తారా అందరూ? సప్పులు లేదు, చప్పలు కొట్టండి. రావాలి మహాశివరాత్రి కార్యక్రమం. వచ్చి చూడండి, తెలుస్తుంది. మహాశివరాత్రి అది ఆషామాషి కాదు, చాలా గొప్పగా ఉంటుంది అక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఆదిలాబాద్ జిల్లా మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా మా అధ్యక్షుడు సంతోష్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. బాచలు తీసుకొని ఇంతమందిని ఏకదాటిపై తీసుకొచ్చినందుకు. కలిసి ఉంటే కలదు సుఖం, గుర్తుపెట్టుకోండి. కలిసి చేయాలి, కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే సుఖం. అంతర్ప్రపంచం కలిస్తేనే సుఖంగా ఉండగలుగుతాడు మనిషి. అప్పటి వరకు భూమి మీద ఎవడు సుఖంగా ఉండలేడు. అందుకే సాధన ద్వారా అంతర్ప్రపంచం కలిస్తేనే బయట హాయిగా కలిసి ఉండగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి బాజీరావు సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ నుంచి విలాస్ గారు వచ్చేశారు. వారు చక్కని పాటతో మనల్ని ఆనందింపజేస్తారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి బ్రహ్మఋషి పత్రిజీ మహారాజు గారికి, వాళ్ళ భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మహారాజు గారి భక్తులు వివిధ జిల్లాల నుంచి దండోపదండగా వచ్చిందంటే ఆయన చెప్పిన జ్ఞానము గొప్పది, ధ్యానము గొప్పది. మరి శాకాహారము ర్యాలీకి వచ్చిన ఈ భక్తులందరికీ పాదాభివందనలు. ఎందుకంటే ఎందరో కోళ్ళు మేకలు ఎన్నో కోసుకుంటూ తింటున్నారు. ఇటువంటి ఖరాబైన దునియాను మంచి చేయటానికి వచ్చిన ఈ భక్తులందరికీ, మా ఆదిలాబాద్కి వచ్చినటువంటి పత్రిజీ మహారాజ్ భక్తులందరికీ పదే పదే శుభాభివందనాలు. మరి నేను ఒక మార్గంలోన బాజీరావు మహారాజ్ భక్తుని. మీ అందరికీ ధన్యవాదాలు. నా తప్పులుంటే క్షమించాలా. మరి మా బాజీరావు మహారాజు ఏం చెప్పిండంటే, గురుర్ బ్రహ్మ గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖాదం కేవలం జ్ఞానమూర్తే నమం దండాతీతం గగన సదృశం తత్వనాది శాంతి లక్షణం ఏకం నిత్యం విమలమచలం సర్వాంద సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. మా యొక్క ఈ యొక్క బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు గొప్ప గురువులు కావున అటువంటి గురువే మా యొక్క బాజీరావు మహారాజు.
ఈ గురువుగారు ఏ విధంగానైతే ధ్యానం గురించి చెప్పిండో మా గురువుగారు కూడా చికెను మటను ఏం తినద్దు కొడుకులారా, కళ్ళు తాగద్దు, మీకు ఈ ధ్యానం నిలవాలంటే మరి ఇవన్నీ పెడితేనే ఈ పాత్రిజీ మహారాజు గారు చెప్పినటువంటి ఈ ధ్యానము నిలవాలంటే మీరు సాధించాలంటే భూమధ్యమందున దృష్టిని నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేసిన ఆ పరంజ్యోతి కనపడని చెప్పిండు. అందుకని అవి ఎక్కడి నుండి మొదలవుతాయి కొడుక, ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, మనం ఏం చేసేదని ఆ యొక్క గురువు గారిని అడిగితే, గురుదేవాని నేను తెలుసుకున్నానే, గురుదేవాని నేను ఆధారమందున ఆది గణపతి గలడే ఆధారమందున అతనికే 600 అతనికే జపమోలో 600 రా గురుదేవాని నేను తెలుసుకున్నానే, గురుదేవాని నేను. ఈ యొక్క జపములు ఏదైతే ధ్యానము మనం చేద్దామనుకుంటున్నామో ఈ ధ్యానం ఏ విధంగా ఇవ్వాలా, ఆధార చక్రమున గణపతి ఉన్నాడు, ఆ గణపతికి 600 జపములని కూడా మా గురువైన బాజీరావు మహారాజు గారు చెప్పినటువంటి వాక్యం. అది దాటిపోతేరా స్వాదిస్తామున్నదే, అది దాటిపోయితే కొడుక, అది దాటిపోతే ఆ చక్రము దాటిపోతే స్వాదిష్ట చక్రం అనేది ఉన్నది. కావున ఆ చక్రానికి 6000 జపాలు ఉన్నాయి. ఇట్లు చేసుకుంటూ పోతే దినానికి 21,600 జపాలు 24 గంటల్లో చేస్తాము అని చెప్పిండు. కావున అందరికీ అందదే అసలంబు ఎంతో కొందరికే దండిదే. ఇది అందరికీ అందబోదు. ఎటువంటి సున్నిత మేళం ఉన్నదో అటువంటి వాళ్ళు 4 గంటలు ధ్యానం చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం. అందుకని మా బాజీరావు మహారాజ్ చెప్పిన ఈ ధ్యానం గురించి 4 అడుగులు చెప్పిన, ఇక 7 చక్రాలు ఎక్కాలా, 7 కొండలు ఎక్కాలా, కానీ సార్ చెప్పలు కొడదాం సార్కి. చక్కగా పాట పాడాడు, చక్కటి గొంతు. థ్యాంక్ యూ. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యనారాయణమూర్తి. నాకు ఈ ఆదిలాబాద్కి పరిచయం చాలా ఉంది. నేను ఇక్కడ 3 సంవత్సరాలు 7th, 8th, 9th చదివాను సీనియర్ బేసిక్ హై స్కూల్లో. మా నాన్నగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. 2-3 సార్లు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు నా పాత స్కూలు అవన్నీ కూడా చూడడం జరిగింది. నేను ప్రాక్టీస్ చేస్తూ 40 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు 5-6 నర్సింగ్ హోమ్లు ఉండేవి జగిత్యాల్లో. ఇప్పుడు దాదాపు 150 నర్సింగ్ హోమ్లు అయ్యాయి. ఎందుకు అయ్యాయి అని అంటే ఎలా పౌల్ట్రీ ఫార్మ్స్, ఎలా చికెన్ సెంటర్స్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయో అలా రోగులు కూడా ఎంతో ఇబ్బడిగా పుట్టడం జరిగింది. అందుకనే నర్సింగ్ హోమ్స్ అన్నీ కూడా ఆవిర్భవించాయి. సో ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అనేది అది 100% అంటే 100% కరెక్ట్. అది ఒక మెడికల్ డాక్టర్గా నేను ఎన్నో రోగాలు చూస్తుంటాను. దాంట్లో 90% మాంసాహారులకే రోగాలు వస్తున్నాయి, 5% మాత్రమే శాకాహారులు. ఇదంతా కూడా సైంటిఫిక్ మెథడ్లో కనుక్కున్న సత్యాలే ఇవన్నీ. నేను మా పేషెంట్లకి రోజు కనీసం ఒక 10 మందికి నాన్ వెజ్ బంద్ చేయి, ఈ రోగం దాని గురించి వచ్చింది అని చెప్పి వాళ్ళకి విడమర్చి నేను చెప్తూ ఉంటాను. చాలామంది కూడా పేషెంట్లు అదే నిజమని నమ్మి కూడా చాలామంది చాలా బాగుపడ్డారు. అట్లాగే మా హాస్పిటల్ పైన పిరమిడ్ కట్టించాను 2021లో. సో పిరమిడ్ ధ్యానము చేసుకుంటారు మా రోగులు, అట్లాగే శాకాహారం కూడా ఫాలో అవుతారు. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అందరూ గుడ్లు చాలా మంచివి ఆహారం అని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. కానీ గుడ్లలో కూడా ఎవిడిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. అట్లాగే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా, అంటే టైఫాయిడ్కి సంబంధించిన బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. సో గుడ్డు అనేది శాకాహారం కాకపోగా అది రోగకారకం కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే మాంసాహారం, కుళ్ళిన మాంసాహారం ఎన్నో రోగాలకి దారితీస్తుంది. సో దయచేసి ఈ సభాముఖంగా నేను అందరినీ వేడుకునేది, శాకాహారంకి మొగ్గు చూపండి మాంసాహారులారా. సో జీవకారుణ్యం అనేది కాపాడండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. దయచేసి 2 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు తీసుకోకండి. ఇక్కడ నుంచి దయచేసి అక్కడికి వెళ్ళకండి అమ్మా. దీని తర్వాత కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనంద్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2011లో మొట్టమొదటిసారి నేను ఇక్కడికి ఆదిలాబాద్కి రావడం జరిగింది. ఒక 7 రోజుల పాటు అప్పుడు ధ్యాన తెలంగాణ ప్రాజెక్టుల సందర్భంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో సప్తాహాలు నిర్వహిస్తూ ఇక్కడ ఆదిలాబాద్లో కూడా మరి నిర్వహించడం, అప్పటి నుంచి ఆదిలాబాద్తో నాకు చాలా అద్భుతమైనటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండేదానికి ప్లేస్ కూడా లేదు. ఆ సందర్భంలో మరి ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు పెద్దగా పరిచయం లేదు. అప్పుడు నాకు నరేంద్ర గారు నా ప్రియ మిత్రుడు, ఆయన దగ్గరికి మొట్టమొదటి వస్తే ఆయన వేరే ఏదో పెళ్ళి ఉండి నేను ఆ సమయంలో ఉండే పరిస్థితి కూడా లేదు అంటే, ఆ రోజు మీరు ఉన్నా లేకపోయినా మేము ఇక్కడ వచ్చి కార్యక్రమం చేసి వెళ్దామని డిసైడ్ అయిపోయాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మా ఇల్లు వాడుకోండి, మా ఇంట్లో మీరు వండుకొని తిని ఇక్కడ మీరు ఆ కార్యక్రమం చేయండి అన్నప్పుడు దాదాపు ఇక్కడ అంజీ, నేను, అలాగే రజితావాణి మేడం కొంతమంది వచ్చి వారం రోజుల పాటు ఇక్కడ ఉండి మరి అద్భుతంగా ప్రచారం చేసి ఒక 20,000 పాంప్లెట్లు పంచిపెట్టి ఆ రోజు మనం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మరి ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ధ్యానంలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఈ ఆదిలాబాద్లో దాదాపు 50 డివిజన్స్ వరకు ఉండొచ్చు. ఆ ప్రతి ఒక్క డివిజన్లో కూడా కార్యక్రమం పెట్టి చాలా అద్భుతంగా చేశారు. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ కొంచెం వెనకబడిపోయింది. మళ్ళీ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆ రోజు 7వ రోజు పత్రిజీ వచ్చారు. మేము ర్యాలీ చేయడం కోసం ఎక్కడ మెదక్ నుంచి సాయిగౌడ నేను కారులో ప్లకార్డులు పట్టుకొని వస్తుంటే ఒక యాక్సిడెంట్, ఒక భయంకరమైన యాక్సిడెంట్ కూడా మిస్ అయిపోయింది. అలా మేము వచ్చి ఆ రోజు ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి అని అందరినీ అడిగితే మేమంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేయడం ఏంటి, మేము చేయమని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ఈ రోజున వాళ్ళే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అంటే మార్పు అనేది ప్రతి వ్యక్తిలో అద్భుతంగా వస్తుంది. ఈ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళు మరి ధ్యానం ద్వారా, ఈ యొక్క విజ్ఞానం ద్వారా ఎంతోమంది మారుతూ ఉన్నారు. మరి మనము ఈ కార్యక్రమాల్లో మరి ఈ రోజున చూస్తే 1000 మంది వచ్చి కార్యక్రమాలు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఆ పార్టిసిపేట్ చేసే ఉద్దేశం నాకేదైనా వస్తుంది అని చేస్తున్నామా, లేదైనా నేనేదైనా చెయ్యాలని మరి చెయ్యాలా అనేది మనం ఇక్కడ. ఎందుకంటే పత్రికారు ఏమంటారంటే మనమంతా సృష్టికర్తలం, అంటే ఈ యొక్క విశ్వానికి ఓనర్స్. మనం ఓనర్ యొక్క బాధ్యత ఈ భూమండలాన్ని మొత్తం శుభ్రం చేసుకోవడం. కాబట్టి ఇది నా బాధ్యత అని మనం చేసినట్లయితే ఈ భూమి మీద మనకు అధికారం వస్తుంది. అధికారం అంటే నేను ఈ యొక్క విశ్వానికి ఒక సృష్టికర్తగా నీకు అధికారం, నీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. కానీ నాకేదో వస్తుంది అంటే వస్తుంది, డెఫినెట్గా మన కర్మలు పోతాయి, ఏంటి మనకి రోగాలు, ఇవన్నీ మనకు ఏదో కొన్ని లాభాలు రావడం అనేది జరుగుతుంది. కానీ లాభాలు రావడం కోసం మనం రాకూడదు. ఈ భూమండలాన్ని మనం పరిశుద్ధం చేయడం కోసం, మరి ఈ భూమండలాన్ని మొత్తం రక్షించడం కోసం మనం చెయ్యాలి. ఇది మనందరి బాధ్యత అని మనం తెలుసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న శాకార ర్యాలీకి పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు ఈరోజు ఎన్నో శుభకార్యాలు మరి ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి ఆదిలాబాద్ మాస్టర్ల ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఆదిలాబాద్ అంటే అక్షర క్రమంలో ఉన్న ఆదిలాబాదు మరి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఈ పిరమిడ్ సొసైటీని ఎంతో ముందుకు తీసుకెళ్ళి
మరి యావత్తు ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఆదిలాబాదు భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసికట్టుగా ఆదర్శంగా ఉండి మీరందరూ మాకు ఆదర్శప్రాయాలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో సిద్ధేశ్వర పిరమిడ్లో మరి ఇతర మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా మరి నరేంద్ర అసూరి గారు కానీ అదేవిధంగా మన సుంక రమేష్ గారు కానీ అంజిత్ కుమార్ గారు కానీ మన మేడం గారు కానీ మరి అనేక గ్రామాలకు వచ్చి మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 365 రోజులు నిజామాబాద్ జిల్లాలో ధ్యాన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ 24 గంటలు 365 రోజులు ద్వారాలు తెరిచే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి పితామహ పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. మీరందరూ రావాలి, క్లాసులు చెప్పాలి. గ్రామంకు ప్రతి గ్రామంలో ధ్యానం సాకారం పిరమిడ్ శక్తి. మరి సుంక రమేష్ గారు నన్ను వేదికపైకి ఆహ్వానిస్తూ నిజామాబాద్ జిల్లాలో ప్రభంజనం సృష్టిస్తున్న సాయి కృష్ణారెడ్డి అన్నగారు, సాయి కృష్ణారెడ్డి సృష్టిస్తలేరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రభంజనం సృష్టిస్తున్నారు. దీనికి కారణం పితామహ పత్రిజీ గారు. నేను ఎక్కడైనా ఒకటే చెప్తా, ఈ పిరమిడ్ సొసైటీలో మరి బాధ్యతలు తీసుకున్నటువంటి మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వహిద్దాం. మరి ఏదైతే గొప్ప ఆశయం కొరకు ఈ పిరమిడ్ సొసైటీలో మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మరి అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా మరి అదృష్టంగా భావించి ఒక మంచి సేవ చేసే భాగ్యం మరి ఇందాక పెద్దలు మరి ఇతర ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు పితామహ పత్రిజీ గారి గురించి. మరి ఇతరులకు కూడా మనం ఆదర్శంగా ఉండి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మన పిరమిడ్ సొసైటీని ఇంకా ముందర తీసుకెళ్దాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒకటి మనం కార్యక్రమాలు నిర్వహించాలా, రెండోది ఎవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళకు చేయుతను అందించాలా. ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా పిరమిడ్ సొసైటీలో పిలిస్తేనే కాకుండా తెలిస్తేనే మనం తరలి వెళ్ళాలా, వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలా. ఎందుకంటే మరి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది, మరి వీళ్ళందరూ వస్తారనేటటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా సమిష్టిగా మరి కృషి చేసి విజయవంతం చేశారు. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మన ఊరు మన బాధ్యత, మన పల్లె మన కర్తవ్యం. ముందు మన దగ్గర మనము, మన గ్రామంలో మనము మరి ధ్యానం సాకారం పిరమిడ్ని ముందర తీసుకెళ్దాం. మన గ్రామాల్లో ధ్యానుల్ని సాకారుల్ని పిరమిడ్ మాస్టర్లను పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్దాం. మరి ప్రతి దగ్గర కూడా పత్రిజీ గారి గురించి, ధ్యానం గురించి, సాకారం గురించి మన బాధ్యతగా తీసుకొని మనం కూడా ముందర తీసుకెళ్దాం. మరి మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయి కృష్ణారెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కని సందేశం ఇచ్చారు. నెక్స్ట్ నల్ల గంగారెడ్డి సార్ సందేశం తీసుకుందాం. 2 నిమిషాలు. బోధన్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ అధ్యక్షులు నల్ల గంగారెడ్డి సార్. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హనుమంతరావు గారు. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మన ఆదిగురు సదానంద యోగ్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. అలాగనే వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. నా ముందు ఉన్న మరి దేవుళ్ళందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏవైతే కళలు అన్నారో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాఖార జగత్ అని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఆదిలాబాద్ వాళ్ళు చేసి సూచించారు ఈరోజు. మరి వారందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఏది ఆదిలాబాద్ వాళ్ళకి అందరికి కూడా మరి మనం అంతా కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే ముందుకు తీసుకెళ్లాలని మన అందరి మీద భుజస్కంధాల మీద పెట్టారు మనకి. మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అనేది మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికే మనంతా వచ్చే దివి నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవతామూర్తులు మనమంతా కూడా ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని మనమంతా కూడా మరి చేస్తున్నాం. హింసకి అహింసకి మారుపేరుగా మనం ముందుకు నిలిచి ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయట్లేదు. మరి ఎంతో ధైర్యంతో ఒక వంటింటికే
పరిమితమైన ఆడబిడ్డలంతా కూడా మరి వాళ్ళు ముందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తి చెబుతున్నారు, సత్యాన్ని చెబుతున్నారు, ధర్మాన్ని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలని ఇంకా మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, మరి ఎవరు మీ తర్వాత మీ తదనంతరం తర్వాత ఎవరు ఉండారు అని చెప్పి సినీ యాక్టర్స్ అడిగినప్పుడు మరి నా ఎంట ఎంతోమంది లక్షల మంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్, వాళ్ళంతా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. మరి అలాంటి ఉద్యమంలో మనమంతా కూడా ముందుకు తీసుకెళ్లాలా, మీరంతా కూడా ముందుకు తీసుకెళ్తేనే ఈ కార్యక్రమాలు నడుస్తాయి. మరి అలాగనే మేడం ఇందాక చెప్పింది లక్ష్మీ మేడం, నెలకొక మరి చేసేది కార్యక్రమం అంటే ఇది ఒక స్టేట్కి సంబంధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఉండారో వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రతి చోట జరుగుతుంది, మీరు కూడా అన్ని చోట్ల చేస్తున్నారు, మీకు అందరికీ తెలుసు. మరి ఒకటి ఏంటంటే మరి లాస్ట్ ఆదివారం నెలలో మనకి జరుపుకుంటున్నాం ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన సిరిసిల్ల ర్యాలీది కరపత్రాలు రిలీజ్ చేద్దాం, అందరూ పట్టుకోవాలి. అందరూ వచ్చే నెల 23 శాకార ర్యాలీ. మరి అందరు సిరిసిల్లకు రావాలి కదా, రావాలనుకుంటారా లేదా? రావాలి. ఎందుకంటే ప్రతి మెగా ర్యాలీ మన తెలంగాణలో జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ మనం సపోర్ట్గా నిలబడి అన్ని ర్యాలీలను విజయవంతం చేద్దాం. చల్ చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి, మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమ ధామమై తీరాలి. చల్చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు, చల్చలో సిరిసిల్ల రావాలి కదలి మీరు, చల్చలో సిరిసిల్ల. అందరము వచ్చే నెల సేమ్ ఇదే రోజు ఆదివారం 23 మరి అందరం మనం సిరిసిల్ల వెళ్తాం. థ్యాంక్ యూ. చలో సిరిసిల్ల, చలో సిరిసిల్ల, చలో సిరిసిల్ల. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా మనకు మాట ఇవ్వాల్సింది సాయి కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే సాయి కృష్ణారెడ్డి అన్న ఆ దళం దిగితే ర్యాలీ ఫుల్ సక్సెస్. మీ వాగ్దానం, నీ నోటి వాగ్దానం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే శాకార ర్యాలీకి ఏం చెప్పినామా ఇప్పటిదాకా? పిలిస్తే కాదు తెలిస్తేనే వెళ్ళాలా మనం. మీకు ఒక గొప్ప వరం ఇచ్చిందమ్మా రేవంత్ రెడ్డి, ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఉచిత బస్సులు పెట్టిండ్రు. కాబట్టి మనం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే జీవితం యొక్క విజయ రహస్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బస్సులలో ప్రయాణించి ఇటువంటి కార్యక్రమాల్లో మూగజీవాల సంరక్షణ కొరకు జరుగుతున్న కార్యక్రమాల్లో మనం పాల్గొని విజయవంతం చేద్దాం. రాజన్న సిరిసిల్లకు మనమందరం తరలి వెళ్దాం. థ్యాంక్ యూ అన్న. మన ఈ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు మరి శాఖ ర్యాలీకి నడుముగట్టినటువంటి యాదగౌడు, ఆయన మాటలు విందాం. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే వేదిక పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వసుదాయక కుటుంబము. అంటే ఈ ర్యాలీలకు ప్రతి ఒక్కరు ఎక్కడ దూరము దగ్గర అనకుండా ఎక్కడైనా మనము పాల్గొంటున్నాం. కాబట్టి దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అయినా సెకండ్ అయినా ఎన్ని ర్యాలీలైనా ఏ ర్యాలీకైనా ఇందాక లక్ష్మీ మేడం చెప్పినట్టుగా ఆ ఎనర్జీ లెవెల్ వేరుంటుంది. కాబట్టి దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ర్యాలీని విజయవంతం చేయగలరని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు అందరూ రావాలి దయచేసి. ప్రతి జిల్లా, ప్రతి మండల్, విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారి సందేశం తీసుకుందాం.
థ్యాంక్ యూ సార్. మరి ఆదిలాబాద్లో ఇంత చక్కగా ర్యాలీ నిర్వహించిన ఆదిలాబాద్ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం మనం. అలానే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ. మరి ర్యాలీ అంటే మహాభారతంలో కృష్ణుడు చెప్పిండు, 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞాలు యాగాలు ఏవి నిర్వహించినా, ఈ భూమండలం మీద ఉన్న తీర్థనదుల్లో మనం స్నానం ఆచరించిన, మనము ఈ 4 వేదాలు ఉపనిషత్తుల జ్ఞానాన్ని మనం తెలుసుకున్నా 16% మాత్రం పుణ్యం వస్తుందంట. కానీ ఒక మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని మనం సంపాదిస్తామంట. ఇది మహాభారతంలో కృష్ణుడు చెప్పిండు. కాబట్టి ఇక్కడ ర్యాలీకి వచ్చిన మీ అందరికీ, రేపు సిరిసిల్ల జరిగే ర్యాలీ కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. కాబట్టి మనం అందరూ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి మరి లక్ష్మీ మేడం చెప్పినట్టు నినాదాలు గట్టిగా పలకాలి మనం. తర్వాత మా ఖమ్మం జిల్లాలో, మాది ఖమ్మం, నా పేరు శైలజ. మరి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి మేము 8 ర్యాలీలు చేశాం ఈ జనవరి నుంచి. తర్వాత పిరమిడ్ సేవాదల నుంచి మనకి ఒక ప్రోగ్రాం పెట్టారు మన భూపతిరాజు గారు. మరి ఖమ్మం నుంచి చేసేదైనా కానీ ఫస్ట్ మేము ర్యాలీ కూడా ఖమ్మం నుంచి చేశాము. జనవరి 29, 2-3 సంవత్సరాల కింద అప్పటి నుంచి ర్యాలీలు జరుగుతున్నాయి. మరి పిరమిడ్ సేవాదల ప్రోగ్రాం కూడా పెట్టాం 16వ తారీఖు 350 మందితో. మరి ఆ జిల్లా సేవాదల ఉద్దేశం ఏంటంటే పత్రిగారి ఆశయాలు, మరి పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి అదే లక్ష్యంగా ఈ పిరమిడ్ సేవాదలు వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో గడప గడపకి ధ్యానము, శాకాహారము, పిరమిడ్ అద్భుత శక్తి వెళ్ళిపోవాలని. మరి రేపు వచ్చే 16వ తారీఖు ఆర్మూర్లో ఉంది, దానికి కూడా మీరందరూ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మనం అందరం కూడా పత్రిజీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన ఆశయాలు, మన సంకల్పాలే, మనం వేసిన అడుగు, చూసిన చూపు, పలికిన నినాదం, మనం ఇచ్చిన పాంప్లెట్ ఎక్కడికి పోవట్లేదు. మరి డిసెంబర్ 21వ తారీఖు మెడిటేషన్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి రాజకీయవేత్తలు కానీ, పూజారులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, ప్రతి ఒక్క వ్యక్తి, విద్యార్థి కూడా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తే మనము ఈ అనారోగ్యాల నుంచి ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటామని చెప్పేసి వెంపర్లాడుతున్నారు. కాబట్టి మనం ఇలాంటి ర్యాలీలు కానీ, ఇలాంటి క్లాసులు కానీ, మరి ఇలాంటి పిరమిడ్ సేవాదాలు మీటింగులు కానీ చేసి మనం అందరం కూడా ఇప్పుడు ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు భుజ స్కంధాల మీద పెట్టారు పత్రిక గారు. కాబట్టి మనం అందరం సమాయత్తం అవుతే అద్భుతంగా జరిగిపోతుంది. మనకి 2030 దాకా కాదు, 2028కే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాఖాహార జగత్ అయిపోతుంది. మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి హృదయపూర్వక ధ్యానవందనాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ మేడం. శైలజ మేడంకి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. జోగు ఫౌండేషన్ ప్రవీణ్ సార్ వారు ఒక 2 నిమిషాలు వారి సందేశం చెప్పలు కొడదాం ప్రవీణ్ సార్కి. జోగు ఫౌండేషన్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఈ పిత్రోజీ మహారాజ్ గారికి ధన్యవాదాలు. ఈ ర్యాలీ ఎంతో గ్రాండ్గా జరిగింది. ప్రజలందరికీ మంచి సందేశాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ పెద్ద ప్రోగ్రాంలో జోగు ఫౌండేషన్ ద్వారా చిన్న సహాయం అందించి వారికి జోగు ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జోగు ఫౌండేషన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. వారు మన ఈ కార్యక్రమానికి చక్కని సహకారం అందించారు. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ అధ్యక్షులు నల్ల గంగారెడ్డి సార్ గారి సందేశం తీసుకుందాం. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ అధ్యక్షులు నల్ల గంగారెడ్డి సార్. ఒక్క నిమిషం సార్, ఆగండి. వేదికను, సభను గౌరవించి నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే మనం ఎక్కడైనా విజయవంతంగా కార్యక్రమాలు చేస్తున్నాం, అది జగమెరిగిన సత్యం, 100కి 100 రూపాయలు. దానికి ప్రాణం పోస్తున్నది భూపత్ సార్. ఎందుకంటే భూపత్ సార్ లేకపోతే అక్కడ చైతన్యం అనేది రావట్లేదు, అది ఉన్న జగమెరిగిన సత్యం. రెండోది, ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరు సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఇవన్నిటిని మనం చేస్తున్నాం. మనం కావాల్సింది ఏంటి? మనము నాయకులను తయారు చేయాలి, లేకపోతే మన దాంట్లోనే నాయకుడు కావాలి. నాయకుడిని తయారు చేయాలి, లేకపోతే మన దాంట్లో నాయకుడు కావాలి. ఆ కాన్సెప్ట్ మనము అందరం కలిసి గట్టిగా శ్రమిస్తే, ఇప్పుడు ర్యాలీ ఈరోజు దాదాపు సంగారెడ్డిలో అయినా ఇక్కడైనా ఎక్కడైనా 1000-2000 మంది తగ్గుతలేరు, 500 కన్నా ఎక్కువ ఉంటున్నారు. మనం సిన్సియర్ ఒక కాన్స్టిట్యున్సీలో మనం ఇంటింటికి అదే టార్గెట్గా పెట్టుకొని ప్రతిరోజు మనం చేస్తూ పోతూ ఉంటే వాళ్ళ లోపల వస్తారే, వీళ్ళకు మనం ఏం చేయకుండా కూడా మన మంచి కోరుతున్నారు, మన ఆరోగ్యం కోరుతున్నారు, మన సర్వం కోరుతున్నారు. ఇలాంటి అన్ని తెలిసిన వాళ్ళని మనం ఎందుకు నాయకుడిని చేయొద్దు అని చెప్పేసి వారు ఆలోచిస్తారు. లేదంటే వాళ్ళు ఎవరినైనా నాయకుడిని చేస్తున్నారంటే వాళ్ళనన్నా మనము నాయకునిగా తయారు చేద్దామని ప్రజలు ఆలోచిస్తారు.
ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తలేరు అని చెప్పేసి నేను గట్టిగా అడుగుతున్నా, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతున్నా. ఇక్కడ ఇంకో విషయం, మా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ సార్ కూడా ఎక్కడ అడిగినా నేను ఇదే విషయం అడుగుతున్నా, ఎందుకు మూగపోతుంది ఆ గొంతు, నాకు అదే అర్థమవుతలేదు. పత్రిజీ గారు చెప్పారు, మనం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్ చేయాలంటే మనం ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని ధ్యానులే పాలించాలని చెప్పారు. మళ్ళీ అది ఒక్క విషయాన్ని పక్క కొడుతున్నారు. కాబట్టి నేను మంచన్ననా చెడ్డన్నా ఏమన్నా కానీ నేను ప్యూర్ వెజిటేరియన్, చిన్నప్పటి నుండే వెజిటేరియన్ని, ధ్యానిని. కానీ పిరమిడ్ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్న ఏదైతే ఉందో ఒకరిని కించపరచొద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం నిరుత్సాహం చెందించొద్దు, ప్రతి ఒక్కరిని ముఖంలో ఆనందాన్ని చూడాలి, అదే నిలబడుచుకొని మార్గంలో వెళ్తూనే ఉన్నాం. ఢిల్లీలో వెళ్ళిన మన పత్రాజీ వేడుకల నాడు అందరికీ చెప్పాను ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఆయన పోరాటం ఆగలే. ఇంతకుముందు మేడం అన్నారు చూడు, సునీత మేడం గారు, మేము ఇద్దరం చేశాం, ఒక్కరం చేశాం, ఈరోజు 1000 మంది ఓకే సార్ ర్యాలీ చేస్తున్నారన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నా వినండి, సంగారెడ్డి జిల్లాలో మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్న 10 ఎకరాల ల్యాండ్, ఇది ఎవరికైనా తెలుసా? దానికి 108 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా గల్లబట్టి కొట్లాడి తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నాం. ఎందుకు తెస్తున్నాం? మన దగ్గర సత్తా ఉన్నది. మరి అలాంటి సత్తా అనేది చట్టసభలోకి పోవాలి. ఒక జ్ఞాని పోతేనే దీని గురించి మాట్లాడతాడు. అది ఎవరైనా మాట్లాడుతున్నారా? కాబట్టి ఎవరైనా చిన్నపరచలేను. ఆ గలానికి, ఆ గొంతుకు చాలా విలువ ఉంది కాబట్టి అది చట్టసభలోకి వెళ్ళే విధంగా ముందడు తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు దృష్టికి తీసుకురావాలని కోరుకున్నాను. నేనే ఈ యొక్క మైక్ తీసుకొని చెప్పడానికి గల కారణం అదే. మనం అది మీ ఇంటెన్షన్ బాగుంది, మన పిరమిడ్ పార్టీ ఉంది, ఆ మీటింగ్లో తప్పకుండా మీ ఆలోచనలు మనం పంచుకుంటాం సార్. దాని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చూస్తాం. మరి ఇప్పుడు పత్రిజీ జన్మస్థల అధ్యక్షులు నల్ల గంగారెడ్డి సార్ సందేశం తీసుకుందాం. 2 నిమిషాలు. ముచ్చటగా 3 సార్ తొందరగా మాట్లాడాలి. మరి పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ ర్యాలీలు ఏదైతే ఉందో నిజంగా పత్రిజీ స్టార్ట్ చేసిండు, ఒక ఉద్యమాన్ని సృష్టించిండు ఈ సమాజం లోపల. ప్రతి వ్యక్తి కూడా పిరమిడ్ మాస్టర్ ఏదైతే ఉన్నాడో వెజిటేరియన్ ర్యాలీలు అన్నది చేస్తున్నాము. మన కర్మల్ని దగ్ధం కావడానికే ఈ ర్యాలీ లోపల మనం పాల్గొంటున్నాం. మనం చేస్తుంటే మన లోపల ఎంతో ఆనందం అన్నది ఈ ర్యాలీ లోపల కలుగుతుంది. వాస్తవంగా ఈరోజు ఒక 6 కిలోమీటర్లు అట్లా నడిచినామచ్చు, ఇంకా 6 కిలోమీటర్లకు నడిచేటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రతి వాళ్ళ లోపల కూడా ఉన్నది. నిజంగా ఈ ర్యాలీ లోపల పాల్గొంటే ఎంతో ఆనందం అన్నది కలుగుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీ లోపల పాల్గొనాలా. ఇంకోటి ఏంటంటే పత్రిజీ జన్మించినటువంటి జిల్లా ఏదైతే ఉందో నిజామాబాదు, ఆ బోధన లోపల సార్ జన్మించిండు. ప్రతి మాస్టర్ కూడా ఒకసారి వచ్చి అక్కడ ధ్యానం చేయండి. అదేవిధంగా అక్కడ ప్రతిసారి కూడా పౌర్ణమి అమావాస్య క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని సార్ జన్మించినటువంటి ఆ ప్రాంతాన్ని చూసి ఆ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మన జీవితం లోపల ఇక్కడ నుంచి సార్ పుట్టి ఈ ప్రపంచానికి ఎదిగిండు అనేది మీరు చూస్తుంటే అక్కడి యొక్క ప్రాంతం యొక్క భవ్యత అన్నది మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గంగారెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసురి గారి సందేశం 2 నిమిషాలు. పత్రిజీ ప్రబోధాలు అద్భుతమైన పుస్తక ఆవిష్కర్త, సృష్టికర్త. పత్రిజీ ప్రబోధాలు ప్రపంచ మానవాళికి మేలుకొలుపులు. సతీష్ సార్ ప్లీజ్ సార్. మెగా శాకాహార ర్యాలీలో అద్భుతంగా దూసుకుపోతున్నారు. సతీష్ సార్ గారి సందేశం. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే ఈ అద్భుతమైన శాకాహార ర్యాలీని నిర్వహించిన ఆదిలాబాద్ మాస్టర్స్కి, పిరమిడ్ సేవాదల్ మాస్టర్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మహాకరుణ శాకాహార ర్యాలీలు అద్భుతం. ప్రతి నెల మనం చేసుకునే పండుగ. ఇంట్లో ధ్యానం చేద్దాం, శక్తిని సంపాదిద్దాం, ఆ శక్తిని ప్రచారానికి ఉపయోగిద్దాం. కొత్త వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి, వాళ్ళకి పత్రిజీ సందేశం అందించడానికి ఆ ధ్యాన శక్తిని ఉపయోగిద్దాం. ఇంట్లో ధ్యానం, బయట ప్రచారం. ప్రచారానికి ఒక అద్భుతమైన
అవకాశం, మహాకరుణ శాకాహార ర్యాలీలు, ప్రతి ఒక్క మాస్టర్ ఈ ర్యాలీలో పాల్గొనాలి. తమ వాయిస్ని, ఎనర్జీని, అహింసా ధర్మాన్ని, శాకాహార విశిష్టతను అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో గ్రామాల్లో, మరి ఎన్నో తండాల్లో మరి బొడ్రాయని, అమ్మవారని, జాతరలని, విపరీతమైన జంతు బలులు కూడా జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఆ గ్రామాలకు వెళ్ళాలి. వాళ్ళల్లో ఆ గ్రామాల్లో కొంతమందిని తయారు చేయాలి. ఈ జంతు బలులు నివారించాలి. మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ ఎనర్జీస్తో, సామూహిక జ్ఞానంతో, శాకాహార ర్యాలీలతో ఈ జంతు బలుల్ని, ఈ అనాగరిక మూర్ఖత్వాన్ని చెప్పి, సున్నితంగా చెప్పి మరి వీటిల్ని నివారించే ప్రయత్నం చేద్దాం మనం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. మనం యొక్క అవసరం ఏంటి, మానవాళికి సమాజంలో ఎంత గొప్ప మార్పుకి ఇది కారణమైందనేది ఆయన యొక్క అనుభవాన్ని మనతో పంచుకోవాలనుకుంటున్నాడు. దయచేసి తమ సందేశాన్ని వినిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే మన ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి, పిరమిడ్ మాస్టర్స్కి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో, పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో, మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క గురువుల ఆధ్వర్యంలో సహకారంతో మహా అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శాకాహార అహింస జగత్కి జై, శాకాహార అహింస జగత్కి జై, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పితామహ పత్రిజీకి, పితామహ పత్రిజీకి, పిఎంసి ఛానల్కి, పిఎంసి ఛానల్కి, పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్కి, పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్కి, అలాగే మరి సిరిసిల్లలో మెగా శాకాహార ర్యాలీ ఉంది. చలో సిరిసిల్ల, చలో సిరిసిల్ల, చలో సిరిసిల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే భోజనం తర్వాత మళ్ళీ మన కార్యక్రమం ఉంటుంది, సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ లంచ్ చేసిన తర్వాత, భోజనం చేసుకున్న తర్వాత మళ్ళీ హాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో రకరకాల ప్రాంతాల నుండి, వివిధ జిల్లాల నుండి విచ్చేసి మరి విశ్వ కళ్యాణం కోసం ఈ మహా అద్భుత మెగా శాకాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ్యత మన ధర్మము కాబట్టి ప్రతి ఒక్కరూ లంచ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి రావాలని సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.